ఖమ్మంలో భూదాన్లో అమాయకుల పేదల మీద బుల్డోజర్ పెట్టారు. వీళ్ళది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది బుల్డోజర్ ప్రభుత్వం అన్న ప్రజల మీద అంతే అని నిరుద్యోగుల పక్షాన ఒక్కరు కూడా మాట్లాడలే, డిమాండ్ చేయట్లే. వాళ్ళు రాత్రికి వస్తున్నారన్న అరెస్ట్ ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. అవసరమా అన్న? ఇది ప్రజాపాలన ఎట్లా ఉండాలన్నా? ప్రజల సమక్షంలో ప్రజల పాలనలో ప్రజలతో పాటు నడవాలి, అది ప్రజాపాలన. ఏముందన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఊకే రేవంత్ రెడ్డి వెళ్తే ఢిల్లీ వెళ్తారు ఫ్లైట్ లో. ఇక్కడ సమస్యలు బలమూరి వెంకట్ ఏమి ఇచ్చారన్న? ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇప్పుడు వస్తున్నారా? ఒక్కసారైనా లైబ్రరీ సిటీ సెంట్రల్ లైబ్రరీకి వచ్చారా? బలమూరి వెంకట్ గారు వచ్చారన్నా. ఇక్కడే పక్కన టీ షాప్ లో కూర్చున్నారు కదా రాహుల్ గాంధీ గారు. అప్పుడు ఏమన్నారు? భుజాల మీద తట్టి అందరినీ మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఏడాదికి ఇస్తామని డిమాండ్ చేసి వెళ్ళారు కదా అన్న. ఇప్పుడు వస్తున్నారా రాహుల్ గాంధీ గారు? చెప్పండి, వస్తున్నారా? ఒక్కళ్ళు కూడా రావట్లే. ప్రజల సమస్యలు ఏం నిరుద్యోగుల సమస్యలు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఆర్థికంగా ఎట్లా ఉన్నారు? వాళ్ళకి హాస్టల్ ఫీజు కట్టడానికి ఉందా? రూమ్ ఫీజు కట్టడానికి ఉందా? వాళ్ళ సమస్యలు ఎట్లా ఉంది? అందరు పేదలు ఉంటారు కదన్న, ఊర్లు వదిలేసి ఇక్కడ వస్తుంటారు చదివి. వాళ్ళు పట్టించుకోవాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం అస్సలు పట్టించుకోవట్లే.